గడ్డి మందు వ్యవసాయానికి సంబంధించి కలుపు ఎక్కువ ఉన్నప్పుడు ఆ గడ్డి మందును పిచికారీ చేస్తారు. పారాక్వాట్ ఆ గడ్డి మందు పేరు. ఆ పారాక్వాట్ ఆ గడ్డి మందు ఖచ్చితంగా చాలా కుటుంబాలలో చాలా వ్యక్తులను ఇప్పటికే చంపేసింది. కుటుంబ కలహాలు సమస్యలపైన, లేదంటే భూతకరాల సమస్యలపైన, అన్నదమ్ములు దాయాదులు ఇంకా వేరే వేరే సమస్యలపైన కొంతమంది ఫెర్టిలైజర్స్లలో మందుల షాపులలో వ్యవసాయానికి సంబంధించిన మందుల షాపులలో ఆ గడ్డి మందు దొరుకుతుంది. వెంటనే ఈ వ్యాపారస్తులు కూడా పొలాలకో లేదంటే గడ్డి చావడానికో ఇంకోటో అన్నట్టు తీసుకెళ్ళి అమ్ముతారు. కానీ వాళ్ళకేం తెలుస్తాయి ఇలాంటి సమస్యలని. కాబట్టి ఈ ఫెర్టిలైజర్స్ కంపెనీకి సంబంధించిన విధానాల్లో భాగంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ విషయంలో ఈ గడ్డి మందు అనే పారాక్వాట్ అనే ఈ మెడిసిన్ ఈ పూర్తిగా యాసిడ్తో తయారవుతుందని కూడా చాలామంది తెలియజేస్తున్నారు. యాసిడ్ ఒక పచ్చని మొక్క మీద వేస్తే నిలువుగా యాసిడ్ పూర్తిగా కాలిపోయినట్టు దాంతోనే తయారు చేస్తారన్న వాదనలు కూడా వస్తున్నాయి. చాలా వరకు దానికి విరుగుడు కూడా లేదు. ఒకసారి వ్యక్తులు ఒక టీ గ్లాస్ మోయిన్ తాగారంటే లోపల మొత్తం ప్రేగులతో సహా కాలిపోతాయి. నాలుక మొత్తం పెదవులు ఇవన్నీ కాలిపోతాయి, ఏముండవు. ఒకవేళ పొరపాటున వెంటనే యాక్షన్గా కిడ్నీలలో ఆ మందు వెళ్ళిపోయిందంటే మినిమం ఒక 2-3 గంటల్లోనే మనిషి పూర్తిగా చనిపోతాడు. ఇలాంటి విధానాల్లో ప్రత్యక్ష విధానంగా మనం చూసే రోజులు ఉన్నాయి. కాబట్టి ఈ గడ్డి మందు పారాక్వాట్ అనే ఈ గడ్డి మందును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తొలగించే విధంగా, బ్యాన్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకోవాలని కూడా మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తున్నారు.